హలో హాయ్ ఎవ్రీవాన్, నేను మీ ఆరిఫా. ఈరోజు అయితే మనం బేబీస్కి ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేయబోతున్నాం, అది కూడా మినప్పప్పుతో. సో ఒక కప్ మినప్పప్పు తీసుకొని ఒక 1 to 3 hours పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మెత్తగా అయ్యింది కదా. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఒక బౌల్లో తీసుకున్నాక అందులో చిటికెడు సోడా, అదే దోశ సోడా వేస్తాం కదా అది, మరి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని అందులో బాగా ఒక దోశ పిండి ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకుందాం. చాలా బాగా మెత్తగా అవ్వాలన్నమాట దోశ. ఇప్పుడు మనం ప్యాన్లో దోశ వేస్తే ఎలా ఉంటుంది అలా మెత్తగా అవ్వాలి. క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. దెన్ క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ బాగా కట్ చేసి ఇప్పుడు మనం సైడ్లో పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిలోకి ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. బాగా కలపాలన్నమాట. ఇది బేబీస్కి చాలా హెల్దీ. బేబీస్కే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ. మినప్పప్పు అనేది అందరికీ హెల్దీనే. షుగర్, డయాబెటీస్ అందరూ తినచ్చు. ఒక 8 months బేబీ నుంచి ఎవరైనా దీన్ని తినచ్చు. ఒక హాట్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆనియన్తో రబ్ చేసుకుంటే దోశలు ఏవైనా బాగా వస్తాయి కదా అన్నమాట. దెన్ చిన్న చిన్నగా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు. నేను బేబీ కాబట్టి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటున్నాను అనమాట. మరి ఒక న్యూ మామ్స్కి చాలా నాలాగే చాలా డౌట్స్ ఉంటాయి. ఇది తినిపిస్తే బేబీకి కాన్స్టిపేషన్ వస్తుందేమో, స్టమక్ పెయిన్ వస్తుందేమో అని, చాలా గ్యాస్ట్రిక్ వస్తుందేమో అని చాలా డౌట్స్ ఉంటాయి. సో దీంట్లో మాత్రం మనం మినపప్పుతో హెల్దీగా వెజ్జీస్ కలిపి ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. సో ఏ కాన్స్టిపేషన్ రాదు, కడుపు నొప్పి రాదు, ఏం రావు. మీరు చాలా హెల్దీగా పెట్టచ్చు బేబీస్కి. 8 months తర్వాత ఏ బేబీ అయినా దీన్ని తినచ్చు. బేబీ అయినా తినచ్చు, పెద్దవాళ్ళైనా తినచ్చు. సో దోశల మీద ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు తిప్పేసుకుందామని. తిప్పేసుకున్న తర్వాత కొంచెం ఈ సైడ్ కూడా వేద్దాం, అంటే కొంచెం పిండి ఉంటుంది కదా, బాగా కాలనివ్వాలి. సారీ, నా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇలా నేను నా బేబీకి చేసేవన్నీ వీడియో తీసి పెడతాను. మీరు కూడా మీ బేబీస్కి హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ రావు దీంట్లో. ఇంకా మీ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా తింటారు బేబీస్ దీన్ని. చూడండి, మినప్పప్పు వెజ్జీ దోశ ఇస్ రెడీ. సో ఇప్పుడు మీ బేబీస్కి తినిపించవచ్చు. సైడ్ డిష్లోకి మీ ఇంట్లో మీరు ఏ కర్రీ చేసుకున్నారో దాన్నే ట్రై చేయండి. ఇంకా బేబీ బాగా టేస్టీగా తింటారు. ఓకే బాయ్. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి, టేక్ కేర్.